ఎంటుపోక నడిపినాడు. ఆ దినం చాలా బిజీగా ఉన్నాం. పార్థసారథి రెడ్డి వాళ్ళ బావార్ది కూడా వచ్చినాడు. ఆయన చాలా సంతోషంగా వచ్చి మన యొక్క ముసలి యొక్క ఆరోగ్యాన్ని చూపించాడు. డాక్టర్ పేరు ఆ డాక్టర్ గారు చాలా బాగా చూసినారు. ఎంత ప్రోగ్రాం నడిపినాక మళ్ళీ ఏం జరిగింది, రెండవది ఆయన 2-3 దఫాలు మనకు రైస్ బ్యాకెట్ అమ్ముతూ వచ్చారు. నాకు ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, చిన్న వయసులో పేదలకు సేవ చేయాలనే తలంపు రావడం చాలా అదృష్టం, అందరికీ రాదు. పట్టుకోండి. అందువల్ల అందరికీ ఆ యవనస్తుడు ఆయన యంగ్, మరి అటువంటి వాడు అల్లా గురించి మాట్లాడితే ఇంకా కొంచెం వినబుద్ధి అవుతుంది. దేవుని యొక్క శాస్త్రం మాట్లాడినప్పుడు నాకైతే ఎంత సంతోషమో. ఆటలో కూర్చున్నప్పుడు ఇంటికి పోయి కూడా ఆలోచన చేస్తాను. మా భార్య చెప్పిన, మా భాషని ఎప్పుడు చూడలే మా భార్య, ఎందుకు ఈయన ఇంత ప్రేమ మన మీద ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఎందుకంటే యవన దశలో వాళ్ళు చెడ్డవాటు, వీళ్ళు చెడ్డవాటు, సినిమాలు చెడ్డలవాటుతో ఉంటారు. యవన దశలో దేవుని గురించి మాట్లాడము, పేదలకు సేవ చేయడము, ఇదంతా వృధా సార్. ఎంత సంపాదించినా మనం ఉండము ఈ లోకం అని ఆయన నీతి మాటలు చెప్తుంటే నాకు తల తిరుగుతుంది. అంత జ్ఞానమైన మాటలు మాట్లాడతాడు ఆయన భాషా గారు. కాబట్టి నాకు సంతోషమైంది ఏంటంటే, యవన దశలో దేవుని గురించి మాట్లాడము, యవన దశలో పేదలకు సేవ చేయాలని తలంపు రావడము, ఇవి నాకు చాలా సంతోషం. ఈ కాలంలో పేదలకు సేవ చేసేవాడు లేడు, అల్లా గురించి మాట్లాడేవాడు లేడు. అందరూ చెడు పనులు చేసి అల్లాను దూరం చేసుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులు, పుట్టించినటువంటి తల్లిదండ్రులు, లోకాన్ని మనకు సహాయం చేసినటువంటి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. పెళ్ళి అయితేనే భార్య పిల్లల్ని ప్రేమించి, మరి అమ్మా నాయన గ్రేపాటు వామాటరేసి పేషించి పెద్దవాళ్ళు చేసి చదివిస్తే, మరి భార్యను ఇంటికి తెచ్చి ఆమెకు వాళ్ళిద్దరు కొన్ని విషయాలు మీకు తెలియచని ఆశిస్తున్నాను. ఎందుకంటే సర్వసృష్టికర్తన దైవం అనగా మీ భాషలో యెహోవా, మన భాషలో అల్లాహ్. ఈ అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఒక మాట చెప్పాడు. చెప్తున్నాడు ఖురాన్లో ఎక్కడ కూడా ఓ ముస్లిం లారా అని చెప్పడం లేదు దేవుడు. ఏమంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, యా యునాస్, ఓ మానవులారా అంటున్నాడు దేవుడు. అంటే ఈ ఖురాన్ గ్రంథంలో మానవుడుగా పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి